విచారణలో డాక్టర్ నమ్రత పొంతనలేని సమాధానం చెప్తుందన్నారు పోలీసులు. తనకేం తెలియదని, అంత కళ్యాణికే తెలుసని ప్రశ్నలు దాటవేసినట్లు తెలిపారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలిగా సరోగసి ద్వారా సంతాన భాగ్యం కలిగిస్తానని చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా తీసుకున్న బిడ్డను అమ్ముతూ పట్టుబడింది నమ్రత. కస్టడీ నిమిత్తం గాంధీ హాస్పిటల్లో పరీక్షలు జరిపించిన అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. మరొకరికి పుట్టిన బిడ్డను గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించిన విషయంపై ప్రశ్నించగా ఆ వివరాలేవి తనకు తెలియదని నమ్రత సమాధానం చెప్పింది. వైజాగ్ బ్రాంచ్లో అత్యున్నత సదుపాయాలుండడంతో గోవింద్ సింగ్ దంపతులను తాను అక్కడికి పంపించానని ఒప్పుకుంది. ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ కళ్యాణినే గోవింద్ సింగ్ దంపతులతో మాట్లాడిందని తెలిపింది. శిశువును గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించింది కూడా కళ్యాణియే అని చెప్పినట్లుగా సమాచారం. అస్సాం దంపతుల నుంచి బిడ్డను కొన్న విషయం గురించి ప్రశ్నించగా తనకేం తెలియదని నమ్రత చెప్పుకొచ్చింది. శిశువును కొనడంలో ఏజెంట్లుగా వ్యవహరించిన సంజయ్, నందిని గురించి అడిగితే వాళ్లతో తనకు పరిచయం కూడా లేదని నమ్రత చెప్పింది. ఇంతకు ముందు సరోగసి పేరిట ఇతరులకు పుట్టిన బిడ్డలను ఎంతమందికి అప్పగించారని పోలీసులు ప్రశ్నిస్తే మౌనంగా ఉండిపోయింది నమ్రత. రికార్డులను ఎవరు మెయింటైన్ చేస్తారు, పిల్లలను ఇచ్చిన ఒక్కొక్కరి నుంచి ఎంత డబ్బు వసూలు చేశారని పోలీసులు ప్రశ్నించారు. జయంత్ కృష్ణ కొంతమందిని బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి అడిగితే తన కొడుకు ఎవరిని బెదిరించలేదని అన్నట్టుగా తెలిసింది. 5 గంటలకు పైగా విచారించిన అనంతరం పోలీసులు డాక్టర్ నమ్రతను నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి బేగం